హాయ్ అండి అందరికీ శుభ సాయంత్రం ఫ్రెండ్స్. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే ఇప్పుడే కొంచెం నాకు ఫీవర్ అయితే తగ్గింది ఫ్రెండ్స్. అయితే మా ఇంటి దగ్గర ఒక చెట్టు అయితే ఉంది, చూపిస్తున్నా చూడండి. అది ఏం పువ్వు అన్నది మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే దానికి నాకైతే పేరు తెలీదు. మా అమ్మ అయితే వేసింది, పసుపు కలర్లో పూస్తుంది, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. చూడండి ఎంత బాగుందో. ఇవి అయితే కనకాంబరాలు, అది మామిడి పూత అయితే చూపిస్తున్నా. బాగా పూసింది కానీ అది ఉంటుందో లేదో తెలీదు. అయితే ఇది ఏం పువ్వు అన్నది నాకు తెలియదు, మీరు కామెంట్ చేయండి. అసలు చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు. అయితే ప్లేస్ లేక మేమైతే ఏం పూల మొక్కలైతే వేసుకోలేదు. మీకైతే చాలా చాలా ప్లేసులు ఉంటాయి కదా పూల మొక్కలను, కూరగాయలు వేసుకోవడానికి. మాది పల్లెటూరే కానీ ఉన్నది చిన్న ప్లేసే, అందువల్ల మేమేమి పూల మొక్కలు అయితే వేసుకోలేదు ఫ్రెండ్స్. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు కనిపించేది. వాళ్ళ ఇంటి దగ్గర అయితే మామిడి చెట్టు అయితే ఉంది. పూత అయితే విపరీతంగా బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. చెట్టు నిండా ఉంది, అసలు ఎంత బాగుందో. అయితే ఆనపకాయలు అయితే వెతుకుదామని బయటకు వచ్చాము. ఆనపకాయలు అంటే సొరకాయలు అంటాం మేము, అవి ఆనపకాయలు సొరకాయలు అని కూడా అంటారు అనుకుంటా. అయితే కూర వండుకుంటారు కదా అవి. అయితే వాళ్ళ ఇంటి ముందు అయితే పాదైతే పెట్టారు. అందులో చాలా ఉన్నాయి కాయలు అయితే, అవి అయితే చూస్తున్నా చూడండి. ఎంత బాగా ఉన్నాయి, వెతుకుతున్నారు. మా ఇంటి ముందు అక్కను చిన్న బొడ్డబ్బాయి ఇద్దరు వెతుకుతున్నారు. నేనైతే వీడియో తీస్తున్నా. మాకే కాయలు ఏమైనా ఉన్నాయేమో చూడండి అంటే చూస్తున్నారు. అయితే ఒకడు కూడా కనిపించలేదు. ఒక పిందె అయితే దొరికింది. అసలు ఎంత తీగ బాగా పాకింది మా గోడకే. మా ఇంటి పక్కన అవతల పక్క గోడకు పాకింది కానీ ఒక్క కాయ కూడా లేదు. చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయి. ఆ బొడ్డోడేమో అది కోయి అని అంటున్నాడు. అంటే మా అక్క అయితే కోయనివ్వడం లేదు. అయితే ఆమె నేను ఎతుకుతున్నా, నైటీతో ఉన్న, నన్ను వీడియో తీస్తున్నావా అని అంటుంది. లేదని చెప్తున్నా అప్పుడే వీడియో తీసేటప్పుడు. కానీ ఆమెకు తెలియకుండానే వీడియో తీసా. అయితే కాకరకాయలు, మామిడికాయలు అన్నీ ఉంటాయి వాళ్ళ ఇంటి దగ్గర. కానీ ఎవరికి ఏమి ఇవ్వరు, మేము అడగం. కాకపోతే ఇదంటే కొంచెం రోడ్డు మీద ఉంది కదా అని చూస్తున్నా. ఇంకా వద్దులే, ఏమీ దొరకలేదని చెప్పి వచ్చేసాను. వచ్చరికి మా అమ్మ అయితే బీరకాయలు అయితే కోస్తుంది ఫ్రెండ్స్. బీరకాయ కూర వండుదాంలే, ఆనపకాయలు అయితే దొరకలేదు కదా అని బీరకాయలు అయితే కోస్తుంది. చూడండి లేతకాయలు, అవి సంతలో తీసుకొచ్చారు. ఈలోగా మా పెద్దమ్మ పిలిచి దొరకలేదా ఆనపకాయలు ఏమి అని అడుగుతుంది. దొరకలేదని చెప్తున్నా. అయితే పూత చూడండి ఎంత బాగా ఉందో అసలు. వాళ్ళదే చెట్టు, కాయలు అయితే బాగా కాస్తుంది, పచ్చడి కాయలు అవి. అయితే బాగా వచ్చింది కానీ అదంతా ఉంటుందో ఉండదో అని చెప్పి కొట్టు దగ్గరికి వెళ్ళి పప్పలు కొనుక్కొచ్చింది. అవి అయితే నాకు ఇస్తుంది తినమని చెప్పి తింటున్నా నేను. ఇలాగ మా అమ్మాయి వీడియో తీస్తుంటే నన్ను కూడా తీస్తున్నావా అని అంటుంది. అయితే పల్లెటూరులో అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.